హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాగున్నారా? దేవుని కృపను బట్టి వర్ధిల్చున్నారా? రండి ప్రార్థించుకొని నేటి వర్తమానాన్ని ఆరంభించుకుందాం. ప్రభువా స్తోత్రం నాయనా తండ్రి, నీ మాటలు వినుటకు ప్రభువా నాయనా, నీ జనులు నాయనా తండ్రి ఎదురు చూస్తుండగా తండ్రి నీవు మాట్లాడు ప్రభువా, నీవు మాత్రమే మాట్లాడు ప్రభువా, నీవు మాట్లాడి నీవు మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రండి ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 12:2-3 ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 2 and 3. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందుదువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, దేవుడు అబ్రామును ఆశీర్వదించినాడు. నీ అంత గొప్పవాడు ఇంకా భూమి మీద ఇంకొకడు ఉండడు. గొప్ప జనాంగము నీ కడుపులో ఉద్భవిస్తుంది. గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని శపిస్తాను అని దేవుడు ఆశీర్వదించి హారాను నుండి బయలుదేరమని చెప్పి అబ్రహాముకు సెలవిచ్చినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు 3వ వచనంలో చూసుకుందాం. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. దేవుడు ఆశీర్వదించి పంపించినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు 75 సంవత్సరాలు. ఎంతండి? 75 years. అబ్రహాము గర్భఫలము పొందుకున్న వయసు ఎప్పుడు తెలుసా? రండి చూద్దాము. ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనము. జెనసిస్ చాప్టర్ 21 verse 5. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. ఎన్నేళ్ళండి? 100 ఏండ్లు. దేవుడు ఆశీర్వదించినప్పుడు 75, ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు అతని వయస్సు 100 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ, 25 సంవత్సరాల కఠోరమైనటువంటి వెయిటింగ్ అబ్రహాం జీవితంలో ఉంది. ఈరోజు క్రైస్తవులందరికీ ఒక ప్రశ్న, ఏమంటారు, ఒక జవాబు కొరకు, ఒక ఆశీర్వాదం కొరకు ప్రార్థించి ఎంత ప్రార్థించినా జవాబు రాక అందరికీ ఉన్నటువంటి క్రైస్తవులకు 100% క్రైస్తవులు ఉంటే 99.99% క్రైస్తవుల యొక్క కంప్లైంట్ ఏంటంటే ఈ నిరీక్షణ ఇంకా ఎన్నాళ్ళు, ఈ వెయిటింగ్ ఇంకా ఎన్నాళ్ళు, ఎంతకాలము మేము నిరీక్షణ కలిగి ఉండాలి, ఇంకా ఎంతకాలము వెయిట్ చేయాలి అని పాస్టర్ల దగ్గరికి వచ్చి విశ్వాసులు అడుగుతూ ఉంటారు. అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాల నిరీక్షణ దేవుడు ఆశీర్వదించాడు. కానీ అబ్రహాము జీవితంలో ఫలము పొందుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల కఠోరమైనటువంటి నిరీక్షణ తర్వాత దేవుడు అబ్రహాముకు ఇస్సాకునిచ్చాడు. దేవుడు ఇస్సాకునిస్తూ అన్నాడు, నీ కడుపులో నుండి 2 జనాంగములు వస్తాయి, నీ కడుపులో నుండి 2 జనాంగములు వస్తాయి. అవి ప్రపంచంలోనే అందరికన్నా ఆశీర్వదించబడినటువంటి జనాంగములు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచ దేశాల్లో చూస్తే అబ్రహాం సంతానమే గొప్ప సంతానము. అబ్రహాము సంతానము కలిగినటువంటి ఆ ఇద్దరే ఈ లోకంలో ధనవంతులు, వారే గొప్పవారు. మీరు ఈరోజు గూగుల్ సెర్చ్ చేసి చూస్తే ప్రపంచంలో ధనికులు ఎవరు అంటే యూదులు, ప్రపంచంలో ధనికులు ఎవరంటే అరబ్బులు, ఈ ప్రపంచంలో గొప్పవారు ఎవరంటే అబ్రహాము సంతానమే. అబ్రహాం రిలీజియన్ వాజ్ ద బిగ్గెస్ట్ రిలీజియన్ ఇన్ దిస్ వరల్డ్. అబ్రహాం రిలీజియనే ఈ లోకంలో గొప్ప మతముగా ఆచరిస్తున్నట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి గణాంకాలు చెప్తున్నాయి. అంటే దేవుడి ఆశీర్వాదము ఎంత గొప్పదంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమా 5:5లో రాయబడి ఉంది కదా, చదువుకుందాం ఆ మాట. రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నా ప్రియ సహోదరుడ సహోదరి, అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాల ఆలస్యం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు. సారా గర్భము మృతతుల్యమై అని బైబిల్లో రాయబడి ఉంది. అబ్రహాము శరీరము మృతతుల్యమై అని బైబిల్లో రాయబడి ఉంది. వారి శరీరాలు
సంవత్సరాలు మృతతుల్యమైనప్పుడు 75 సంవత్సరాలప్పుడు ఆశీర్వాదం పొందుకున్నాడు. పోనీలే, నా ప్రభువు గొప్పవాడు, నాకు బలం ఉంది, ఇప్పుడు నా బిడ్డ పుడితే నేను చూసుకోగలుగుతాను, పెంచుకోగలుగుతాను అనుకున్నాడు. కానీ దేవుడు 25 సంవత్సరాల ఆలస్యం అబ్రహాం జీవితంలో జరిగించాడు. 100 ఏళ్ల వయసులో ఇక శరీరం మృతతుల్యమైపోయినప్పుడు, ఆశలు అడుగంటిపోయి, హోప్ పోయి, ఇక నా జీవితంలో పిల్లలు పుట్టరని దేవుడితోనే అబ్రహాము వాదించిన రోజులున్నాయి. నన్ను ఎంత ఆశీర్వదించి, ఏం ప్రభువా, నా ఇంటి దమస్కు ఎలియాజరే కదా నా ఆస్తికి వారసుడు, నువ్వు నాకెంత ఇచ్చి ఏం లాభం, బిడ్డ నీకుండా నువ్వు నన్ను ఎంత కోటీశ్వరుని చేస్తే ఏం లాభం, నాకు సంతానం లేదు కదా, నా యొక్క పనివాడే నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు కదా అని ఒకానొక సమయంలో అబ్రహాము కూడా నిరీక్షణ కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంతే, మనిషి యొక్క వెయిటింగ్ ఏం చేస్తుందంటే మనిషి యొక్క విశ్వాసాన్ని కాలరాస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ఆలస్యము నిన్ను సిగ్గుపరచడానికి కాదు, కానీ నీ గర్భము నుండి ప్రపంచాన్ని ఏలేటువంటి రాజులను నేను పుట్టించబోతున్నాను. హల్లెలూయా. ప్రపంచమును ఏలేటువంటి గొప్పవారిని ఈ లోకంలో నేను పుట్టించబోతున్నాను. ఈ మాట 2000 సంవత్సరాల క్రితం అబ్రహాముకు ఆశీర్వదించబడినటువంటి మాట. కానీ ఈరోజు 2025 సంవత్సరంలో నువ్వు గూగుల్ సెర్చ్ చేసి ఈ ప్రపంచంలో ధనికులు ఎవరు, ఈ ప్రపంచంలో గొప్పవారు ఎవరు, ఈ ప్రపంచంలో నోబెల్ బహుమతులు ఎవరు గెలుచుకున్నారు, గొప్ప గొప్ప అవార్డ్స్ ఎవరికి వచ్చినాయి, గొప్ప వారు ఎవరు, గొప్ప శాస్త్రవేత్తలు ఎవరు అని ఈరోజు నువ్వు చూస్తే యూదులైనా ఉంటారు, గొప్పవారు అరబులైనా ఉంటారు. ఎవరండి వీరు? అబ్రహాము సంతానం. అంటే నిరీక్షణ సిగ్గుపరచదు, నిరీక్షణ గొప్పగా ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క నిరీక్షణ, ఈ యొక్క ఆలస్యం ఎందుకంటే నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని, నిన్ను గొప్పగా దీవించాలని. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. మీ యందు దయ చూపవలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఆలస్యం మీ యందు దయ చూపాలని, ఎందుకంటే ఈ ఆలస్యం మీకు గొప్పవారిని ఇవ్వాలని, ఎందుకంటే ఈ ఆలస్యం మీ యందు కరుణ వాత్సల్యతను ఆయన కనపరచడానికి, మిమ్మల్ని కరుణించాలని. నా ప్రియమైన దేవుని జనాంగమా, అబ్రహాము జీవితంలో ఆయన ఒక నిరీక్షణ ఆయన సిగ్గుపరచలేదు. ఎంత గొప్పగా ఆశీర్వదించిందో నేటికి మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక సంఘటన చూస్తాం. దేవునికి 2 రోజుల ముందే నువ్వు ప్రేమించిన ప్రియమైనటువంటి ఆ యొక్క లాజరు పడక మీద ఉన్నాడు, అనారోగ్యపు స్థితిలో ఉన్నాడు, ప్రభువా దయచేసి రమ్ము, వచ్చి లాజరును బ్రతికించుమని వారు వర్తమానం పంపించినట్టుగా చూస్తాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 11:6. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. తాను ఉన్న చోటనే మరి 2 దినములు నిలిచినాడు. ఎంత మాట అండి! మనమే ఎవరికన్నా బాగలేదు అంటే పరిగెత్తుకొని వెళ్తాం. మన దగ్గర ఉన్నటువంటి సహాయాన్ని చేయడానికి డబ్బులు ఉన్నా లేకపోయినా ఉన్న కొద్దిపాటి ధనం వారికి ఇచ్చి హాస్పిటల్ ఖర్చులు ఉంచుకోండి అని చెప్తాం. పాపులమైనటువంటి మనము, అపవిత్రలో ఉన్న మనమే ఒకరు రోగి అయి ఉన్నారని తెలిసినప్పుడు, వారు అనారోగ్యంతో ఉన్నారని తెలిసినప్పుడు పరిగెత్తుకొని వెళ్తామే. కానీ ఇక్కడ యేసు ప్రభువు రోగి అయి ఉన్నాడు. తాను ప్రేమించిన లాజరు, మీరు పై వచనాలు చదివితే ఉంటుంది, తాను ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడని తెలిసినప్పుడు దేవుడు 2 దినాలు ఆలస్యం చేశాడంట. ఏం చేశాడంట? దేవుడు 2 దినాలు ఆలస్యం చేశాడు. ఎందుకు దేవుడు ఆలస్యం చేశాడు? వారి మీద కోపంతోనా? వారి మీద కరుణ లేకనా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో ఉంది కదా, ఈ ఆలస్యము నిన్ను కరుణించడానికే. మరి ఈ ఆలస్యము లాజరు జీవితంలో ఎందుకు జరిగిందంటే లాజరును కరుణించడానికి. ఆయన వెళ్ళి ఆయనను బ్రతికించడం పెద్ద సమస్య కాదు దేవుడికి, కానీ దేవుడు ఒక మహా అద్భుత కార్యం చేయాలనుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా లాజరు జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలనుకున్నాడు. ఆయన యొక్క అద్భుతము తరతరాలు ఈ భూమి నిలిచినంత వరకు ఈ భూలోకంలో కొనియాడాలని దేవుడు ఆశించినాడు. 2 దినాలు ఆలస్యం చేశాడు. 2 దినాల తర్వాత వారి యొక్క గృహానికి వెళ్ళినప్పుడు దేవుడు మరణము నుండి లాజరును లేపాడు. హల్లెలూయా! దేవుడు మరణము నుండి లాజరును లేపినాడు. అంటే ఈ ఆలస్యం తన జీవితంలో ఒక గొప్ప విషయం చేయాలని. ఒకవేళ బైబిల్లో లాజర్ని దేవుడు మరణ స్థితిలో నుంచి బ్రతికించాడు, అనారోగ్యము నుండి బ్రతికించాడు అంటే మనం పెద్దగా చదవకపోదుము ఆ యొక్క 11వ అధ్యాయం. ఆ 11వ అధ్యాయం మీద అనేక వేల కోట్ల సెర్మన్స్, మెసేజెస్ దేవుని సేవకులు
మాటలు చెప్తా అంటారు. ఒకవేళ ఆయన మరణము నుండి లేపి 4 దినములైన తర్వాత లాజరును ప్రేత వస్త్రాలతో బయటికి రప్పించకపోయి ఉంటే ఈ యొక్క అధ్యాయములోని లాజరు కనుమరుగైపోయేవాడేమో. కానీ దేవుడు అనుకున్నాడు, భూమి నిలిచినంత వరకు నేను చేసినటువంటి అద్భుతము ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చదవాలి, లాజరు నేను ఇద్దరము మహిమ పొందాలనుకున్నాడు. హల్లెలూయా. తాను ప్రేమించిన లాజర్ని దేవుడు మహిమపరచాలనుకున్నాడు. తాను ప్రేమించిన లాజర్ ద్వారా ఆయన మహిమ పొందుకోవాలనుకున్నాడు. ఈ రోజుటికి ఇన్ని వేల సంవత్సరాలైనా దేవుడు అద్భుతం చేయగలడు అన్నప్పుడు కుళ్ళిన శరీరమును జీవంలోకి తెప్పించిన దేవుడు అంటారు. హల్లెలూయా. అంటే దేవుడి ఆలస్యం ఎందుకండి? దేవుడి ఆలస్యము నీపైన కరుణ చూపించడానికి, దేవుని ఆలస్యము నీ జీవితంలో అద్భుతం చేయడానికి, దేవుని ఆలస్యము నిన్ను మహిమపరచడానికి, నీ ద్వారా ఆయన మహిమ పొందడానికి. ఆలస్యం అవుతుందా ఈరోజు నీ ప్రార్థనకు? నా ప్రియ సహోదరుడా సహోదరి, బాధపడుతున్నావా? నిరీక్షణ కోల్పోతున్నావా? లేదు లేదు నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అబ్రహాము జీవితంలో నిరీక్షణ సిగ్గుపరచలేదు. ఇస్సాకు వంటి గొప్ప జనాంగమును దేవుడు ఈ లోకంలో తీసుకొచ్చాడు. ఇస్సాకు ద్వారా ఏసేవు యాకోబులను, యాకోబు ద్వారా 12 మందిని, ఆ 12 మంది ద్వారా ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాలకు సువార్థికులని, అపోస్తులను దేవుడు ఈరోజు పంపించి రక్షణ మనందరికీ కలుగునాగా దేవుని దీవించినాడు. ఎంత గొప్ప ఆశీర్వాదము నిరీక్షణ వెనక దాగుందో ఈరోజు మనం కల్లారా చూస్తున్నాం, మన చెవులారా వింటున్నాం. ఆలస్యం అవుతుంది అంటే నిన్ను దేవుడు మోసపరచాలనో, ఆలస్యం అవుతుంది అంటే దేవుడు నిన్ను బాధ పెట్టాలనో, ఆలస్యం అవుతుంది అంటే నువ్వు అలాగే బాధపడి చచ్చిపోరా అని దేవుడు పరలోకం నుండి ఆనందించాలని కాదు. కానీ నీ ఆలస్యం వెనక అద్భుతం దాగి ఉంది. హల్లెలూయా. ఆలస్యం వెనక ఒక అద్భుతం, ఆలస్యం వెనకల ఒక మైటీ మెరాకిల్ థింగ్ దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. 2 రోజులు ఆలస్యం చేశాడు లాజరు జీవితంలో. ఎందుకంటే ఒక గొప్ప అద్భుతాన్ని ఆ రోజు వారి అక్క చెల్లెండ్రులు, ఆ ఒక ఊరు వారు, ఆ యొక్క దేశము ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకునే అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. అబ్రహాము జీవితంలో ఆలస్యం ఎందుకు చేశాడో తెలుసా? లోకమంతా, ప్రపంచమంతా అబ్రహాము సంతానం ఉండాలని. హల్లెలూయా. అవునండి, అబ్రహాము సంతానమే ఈరోజు ప్రపంచమంతా ఉంది. నీవు నేను కూడా విశ్వాసము ద్వారా అబ్రహాము కుమారులం. నువ్వు నేను కూడా విశ్వాసము ద్వారా, నా బిడ్డలు, నీ బిడ్డలు, రాబోయే తరమంతా కూడా విశ్వాసము ద్వారా అబ్రహాము పిల్లలు. దేవుడు ఇంత ఆశీర్వాదము ఎప్పుడిచ్చాడు? నిరీక్షణ తర్వాత. నిరీక్షణ తర్వాత గొప్ప అద్భుతమైనటువంటి జీవితం మనలో చాలామందికి దేవుడు దయచేయాలని ఆశపడుతుండగా ఎంతమంది ఈరోజు నిరీక్షిస్తున్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల జీవితంలో సిగ్గుపరచదు కదా. ఈ నిరీక్షణ మనల్ని అద్భుతంలోనికి నడిపిస్తుంది. ఈ నిరీక్షణ మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తుంది. నేను ఒక చిన్న కథ చెప్తానండి. ఆ కథ పిట్ట కథ కాదు, కానీ అది పిట్ట కథలాగా ఉండే బైబిల్ కథ. ఒక ఊరిలో ఒక గాడిద ఉన్నిందంట. ఒక గాడిద దేవుడు ఆ ఊరిలో పుట్టించినప్పుడు, ప్రభువా నన్నెందుకు ఈ ఊరిలో పుట్టించావు అని అడిగిందంట. నీతో నాకు పని ఉంది కాబట్టి నేను ఈ ఊరిలో పుట్టించాను అన్నాడంట. సరే ప్రభువా ఎప్పుడు వాడుకుంటావంటే నీ సమయం వచ్చినప్పుడు వాడుకుంటాను అన్నాడంట. సరే ఆ గాడిద పెరిగి కొద్దిగా పెద్దదైన తర్వాత, ప్రభువా ఇప్పుడు నన్ను వాడుకుంటావా? నేను బలవంతుడిని, బలం కలిగినటువంటి ఎవరి గాడిదనయ్యాను, నన్ను వాడుకో అంటే, నీ సమయం ఇంకా రాలేదు, నిన్ను వాడుకునే సమయం వచ్చినప్పుడు వాడుకుంటాను అన్నాడంట. ఆ వయసు పెరిగి కొద్దిగా ఏజ్ ఎక్కువ అయిన తర్వాత, యవన ప్రాయం పోయిన తర్వాత మళ్ళీ అడిగిందంట. యవన బలం కూడా పోయింది, కానీ ఇంకా నాలో కొద్దిగా బలం ఉంది, ఇకనన్నా నన్ను వాడుకో ప్రభువా అంటే, లేదు లేదు నీ సమయం ఇంకా రాలేదు, నీ సమయం వచ్చినప్పుడు నేను వాడుకుంటాను అన్నాడంట. సరే ప్రభువా అని చెప్పి ముసలి వయసుకు వచ్చిన తర్వాత, ప్రభువా యవనంలో అడిగాను, బాల్యంలో అడిగాను, మరి మధ్య ఏజ్లో కూడా అడిగాను, నువ్వు నన్ను వాడుకోలేదు, ఇక ఎదుగో నేను ముసలి వయసుకు వచ్చేసాను, ఇప్పుడన్నా నన్ను వాడుకుంటావా అని అడిగిందంట. లేదు లేదు నీ సమయం ఇంకా రాలేదు అన్నాడంట. ఆశ్చర్యపడిపోయిన గాడిద ఇక నాలో బలమేముండదు అనుకొని మృత్యువుకు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా ఇదిగో రేపో మాపో నేను చనిపోబోతున్నాను, ఇకనన్నా నన్ను వాడుకో, లేకపోతే నన్ను భూమిలో కప్పెట్టేస్తారు అంటే నీ సమయం ఇంకా రాలేదు అన్నాడంట ప్రభు. అది కొద్ది రోజుల తర్వాత ఆ గాడిద చనిపోయిందంట. చనిపోయి గుంతలో దాన్ని బూడ్చిపెట్టేటప్పుడు దేవుణ్ణి అడిగిందంట, ప్రభువా ఇకనన్నా నన్ను
వాడుకుంటావా? నేను ఇంకా చచ్చి కూడా పోయానే, ఇకనన్నా నన్ను వాడుకో, లేకపోతే కొద్ది రోజులకి నా శరీరం అంతా పురుగులు తిని నన్ను మొత్తము కళేబరాలు తప్ప ఏమీ మిగల్చకుండా ఈ లోకంలో నుండి నన్ను తీసుకెళ్ళిపోతాయి కదా పురుగులు అన్నప్పుడు నీ సమయం ఇంకా రాలేదు అన్నాడు అని దేవుడు అన్నాడంట. మరి ఆ యొక్క శరీరము పురుగులన్నీ తినివేసి ఎముకలతో ఆ యొక్క గాడిద ఉన్నప్పుడు కనీసం నా ఎముకలనన్నా వాడుకో ప్రభువా, దేనికన్నా. ఆ ఎముకలు కూడా ఇంకా కొద్ది రోజులు పోతే ఎవరన్నా గుంతలు తోగి అక్కడ ఏదన్నా కట్టడాలు ఆరంభిస్తే అవి కూడా చెల్లా చెదురైపోతాయి, అంటే నీ సమయం ఇంకా రాలేదు అన్నాడంట. కొద్ది రోజులకు ఎవరో అక్కడ ఒక గృహం నిర్మించుకుందామని గుంతలు తీస్తూ ఆ యొక్క కళేబరాల్ని ఇసిరి వేసినప్పుడు ఒక్కొక్క కళేబరంలోని పార్ట్ ఒక్కొక్క దగ్గర పడిపోయిందంట. అప్పుడు అనిందంట గాడిద, ఏంది ప్రభువా, ఇంకనూ నన్ను వాడుకోవా, అన్ని పార్ట్లు చెల్లా చెదురైపోయినాయి, ఇంకా నేను దేనికి నీకు పనికిరాను అని దేవుడితో మాట్లాడుతూ ఉంటే నీ సమయం ఇప్పుడు వచ్చింది అన్నాడంట ప్రభు. చూద్దామా న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం. జడ్జెస్ 15:15. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, 2 కుప్పలు నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నానని అనెను. హల్లెలూయా. గాడిద దవడ ఎముకతో 1000 మంది మనుషులను సంసోను చంపాడు. అంటే గాడిద పుట్టినది మొదలుకొని గాడిద చనిపోయి దాని యొక్క శరీరము భూమిలో కలిసిపోయి దాని అస్థి పంజరంలోని ఎముకలన్నీ విడగొట్టబడి ఒక ఎముక ఒక్కొక్క దగ్గర పడినప్పుడు ఆ దవడ ఎముకను దేవుడు ఉపయోగించాలని అనాది ప్రణాళికలో దేవుడు రాసిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నీవు పుట్టినది మొదలుకొని, నీ తల్లి గర్భంలో నువ్వు రూపించబడినది మొదలుకొని, నువ్వు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు నీకు వివాహం అవ్వాలి, ఎప్పుడు నీకు గర్భఫలం రావాలి, ఎప్పుడు నీకు ఉద్యోగం రావాలి, ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడాలి, ఎప్పుడు నువ్వు ధనికుడు అవ్వాలి, ఎప్పుడు నువ్వు ఫలవంతుడు అవ్వాలని దేవుడికి ఒక లెక్క రాయబడి ఉంది. ప్రసంగి 3:1 రాయబడి ఉంది కదా, ప్రతి దానికి ఈ లోకంలో సమయము గలదు, ప్రతి ఒక్క ప్రయత్నముకు ఈ లోకములో సమయం గలదు. చదువుకుందాం ఆ మాట. 3వ అధ్యాయము 1వ వచనము, ప్రసంగి గ్రంథము 3:1. ప్రతి దానికి సమయము గలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నముకు సమయము గలదు. అవును నా ప్రియమైన సహోదరుడా, ప్రతి ప్రయత్నముకు ఆకాశము కింద ఒక సమయం దేవుడు కేటాయించి ఉన్నాడు. ప్రతి ఒక్క పనికి దేవుడు ఒక పనిని, ఒక సమయమును సిద్ధపరచున్నాడు. ఆ గాడిద పుట్టినది మొదలుకొని దేవుడిని అడుగుతా ఉంది, ప్రభువా ఎప్పుడు వాడుకుంటావు, ప్రభువా నన్ను ఎప్పుడు వాడుకుంటావు, నేను ఇప్పుడు బాలుని వాడుకుంటావా, నేను ఎవరిని నన్ను వాడుకుంటావా, నేను ముసలిదానని నన్ను వాడుకుంటావా, ఇక నేను చనిపోయాను నన్ను వాడుకుంటావా, ఇక నా ఎముకలు కూడా చల్లా చెదురైపోతున్నాయి, ఇప్పుడన్నా నన్ను వాడుకుంటావా అనుకున్నప్పుడు దేవుడికి ఒక సమయం ఉంది. ఆ సమయములో గాడిద యొక్క దవడ ఎముకతో 1000 మంది నరులను దేవుడు చంపించాడు. హల్లెలూయా. 1000 మంది శత్రువులను దేవుడు నాశనము చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంటే గాడిద జీవితంలో మహా అయితే ఒక మనిషిని తన్నగలదేమో, లేక 2 మనుషులు తన్నగలదేమో, కానీ దేవుడు దానితో 1000 మందిని చంపించాడు. అంటే ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మంది శత్రువులను లయపరిచాడు. ఈరోజు ఒంటరి వాడిని, నాకెవరు లేరు, నన్ను సపోర్ట్ చేసేవారు లేరు, నన్ను అభివృద్ధిలోనికి తీసుకొచ్చేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు అని బాధపడుతున్నావా? ఈరోజు ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మంది శత్రువులను చంపించిన దేవుడు ఒంటరి వాడే 1000 మంది అన్నాడు. హల్లెలూయా. ఒంటరి వాడే 1000 మంది అన్నాడు దేవుడు. ఈరోజు 1000 మంది శత్రువులను, నీ యొక్క అపవాది తంత్రములను, నిన్ను పీడిస్తున్నటువంటి ప్రతి దురాత్మ సమూహాలను నీ ద్వారా లయపరచాలని, నీ ఒక్కడి ద్వారా అనేక మంది సంఖ్యలు తెంచాలని, నీ ఒక్కడి ద్వారా అనేక మంది బంధకాలను తుంచాలని దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈరోజు ఒక సమయాన్ని కేటాయించినప్పుడు నువ్వేం చేయాలా? నిరీక్షించాలా, నిరీక్షణతో ఎదురు చూడాలా. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు, కానీ ఈ నిరీక్షణ వెనుక ఒక అద్భుతం దాగి ఉంది. ఆ గాడిద యొక్క నిరీక్షణ వెనక ఒక అద్భుతాన్ని దేవుడు సంసోన్ చేతికిచ్చాడు. ఆ యొక్క అబ్రహాము జీవితంలో నిరీక్షణ ద్వారా ఒక గొప్ప జనాంగాన్ని ఈ లోకానికి ఇచ్చాడు. యోహాను సువార్తలో చూస్తున్నటువంటి ఆ యొక్క చెల్లెల నిరీక్షణ ద్వారా తమ తమ్ముడని జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. అంటే అద్భుతం జరగాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక అద్భుతాన్ని చూడాలి అంటే నిరీక్షణ కలిగి
క్రైస్తవుడు ఉండాలి. ఈరోజు క్రైస్తవుడా, ఈరోజు క్రైస్తవత్వం పునాదులు వేయబడిందే నిరీక్షణ మీద. దేవుడు పుట్టాడని, దేవుడు శిలువలో మరణించాడని, అదిగో తిరిగి రానై ఉన్నాడనే నిరీక్షణే ఈరోజు క్రైస్తవత్వానికి పీటలు వేసింది. మేము ప్రకటిస్తున్న క్రీస్తు పునరుద్ధానుడైన క్రీస్తు, మేము ప్రకటిస్తున్న క్రీస్తు తిరిగి రానై ఉన్న క్రీస్తుని ఈరోజు మేము బోధిస్తున్నాం. నిరీక్షణ లేని ఇతరుల వలే కాక నిరీక్షణ కలిగి ఉండండి అని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు నిరీక్షించి ఈరోజు విశ్వాసాన్ని కోల్పోతున్నావా? ఈ వర్తమానం నీతోనే నా ప్రియ సహోదరుడా. నిరీక్షణ అద్భుతం నీ జీవితంలో జరిగిస్తుంది. నిరీక్షణ నీ జీవితంలో నువ్వు ఊహిస్తున్నావా? ఈరోజు ప్రభువా నాకు ఇంత ధనం కావాలని ఊహిస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, అడిగి ఊహించిన దానికన్నా అత్యధికము చేయగలిగిన దేవుడిని. హల్లెలూయా. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు ఈరోజు నీ జీవితంలో విశ్వాసము ఆవగింజందుంటే, దేవుడు కొండంత విశ్వాసం అడగడం లేదండి, ఆవగింజంత విశ్వాసం నువ్వు ఉంచగలిగితే కొండలను పెకలించచ్చు అంటున్నాడు. యు హ్యావ్ ఎ లిటిల్ ఫెయిత్. దేవుడు లిటిల్ ఫెయిత్ అడుగుతున్నాడు. కొంచెం విశ్వాసం చూపించు, తర్వాత కార్యక్రమాన్ని నేను చూసుకుంటాను, నీ కథ మొత్తాన్ని నేను మార్చగలుగుతాను. అవును నా ప్రియ సహోదరుడా, నిరీక్షణ. దేవుడు అద్భుతాలు జరిగించాడు బైబిల్లో. ఎవరినైనా తీసుకోండి, మీరు బైబిల్ గ్రంథంలో ఎవరు తీసుకున్నా వారి నిరీక్షణ వారిని గొప్పవారు చేసింది. యోసేపు జీవితంలో నిరీక్షణ రాజు తర్వాత రాజు అంతటి వాడిని చేసింది. దావీదు జీవితంలో నిరీక్షణ గొర్రెల కాపరు నుండి సింహాసనాసీనుని చేసింది. సింహాసనం ఎక్కడం, ఫ్రమ్ షెపర్డ్ బాయ్ టు థ్రోన్ అనేది మామూలు విషయం కాదు. గొర్రెల కాపరు నుండి సింహాసనంని ఎక్కించడానికి దావీదు దేవుని యందు నిరీక్షించాడు. అబ్రహాము సంతానం కొరకు దేవుని యందు నిరీక్షించాడు. యోసేపు గుంటలో పడిపోయాడు, తర్వాత చెరసాలలో పడిపోయాడు. నా జీవితం ఇక అయిపోయింది అనుకోలేదు, కానీ నా దేవుడికి విరోధంగా నేను పాపం చేయనని దేవుడి మీద నిరీక్షించాడు. ఫరో అంటున్నాడు, నాకు నీకు సింహాసనమే తేడా, నా ప్రజలందరూ నీకు మ్రొక్కెదరు, నా తర్వాత రాజు అంత వాడివి నీవే. వీరందరూ గొప్పవారు అవ్వడానికి చేసినది ఒకే ఒక్క పని, నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నిరీక్షణ నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తుంది నా ప్రియ సహోదరుడా. హన్నా నిరీక్షణ సమూయేలునిచ్చింది. రాహేలు యొక్క నిరీక్షణ యోసేపునిచ్చింది. రెబకా యొక్క నిరీక్షణ ఇస్సాకునిచ్చింది. ఈరోజు బైబిల్లో ఎవరిని తీసుకున్నా ప్రభువా అయ్యా యేసయ్యా అని ఆకాశం వైపు చూస్తానే పైనుంచి కిందికి పడిపోలేదండి వారి ఆశీర్వాదాలు. కన్నీరు గార్చారు, నిరీక్షించారు, దేవుని యందు బలవంతులయ్యారు, విశ్వాసము ద్వారా బలవంతులయ్యారు, నిరీక్షణ ద్వారా బలవంతులయ్యారు, దేవుని యందు కనిపెట్టి దేవుని యొక్క మహా అద్భుత కార్యాలు వాళ్ళ జీవితాల్లో చూడగలిగారు. మీరు ఎవరినన్నా సేవకుల్ని తీసుకోండి, వారి జీవితంలో ప్రారంభించిన వెంటనే వారి మినిస్ట్రీలు గొప్పవైపు, ప్రారంభించిన వెంటనే 1,000 కోట్లు సంపాదించేసి వారు ప్రజలకు సేవ చేయరు. వారి యొక్క మినిస్ట్రీ 1,000 కోట్ల మందికి సేవ చేస్తున్నారు. గొప్పవారు బిల్లీ గ్రహం గారు ఇటువంటి గొప్ప మినిస్ట్రీస్ 1,000 కోట్లు టర్నోవర్ చేసి ప్రపంచంలో సువార్త ప్రకటిస్తుందంటే వారు మొదలుపెట్టినప్పుడు 2 3 మొదలుపెట్టి ఉంటారు. ఈరోజు వారి యొక్క మినిస్ట్రీ ఎందుకు అంత గొప్పగా ఆశీర్వదించి అంత 1,000 మందికి, అన్ని కోట్ల మందికి, అన్ని 1,000 కోట్ల అద్భుతాలు చూడగలుగుతా ఉందంటే దే వెయిటెడ్ అపాన్ ద లార్డ్. వారు దేవుని యందు నిరీక్షణ ఉంచినారు, దేవుని యందు విశ్వాసం ఉంచినారు. ఈరోజు నా ప్రియ సహోదరుడా సహోదరి, విశ్వసించి నిరీక్షించి నిరీక్షణకు ఆధారము ప్రభు అని తెలిసి కూడా ఈరోజు నిరీక్షణలో వెనకడుగు వేయాలనుకుంటున్నావా? ఈ వర్తమానం నీతోనే మాట్లాడుతుంది. నా ప్రియ సహోదరుడా సహోదరి, నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మనల్ని భ్రమపరచదు, ఈ నిరీక్షణ మనల్ని అభద్రతా భావంలోనికి తీసుకెళ్ళదు. కానీ ఈ నిరీక్షణ ఒక అద్భుతాన్ని, ఈ నిరీక్షణ నీ గర్భఫలాన్ని, ఈ నిరీక్షణ నీకు ఉద్యోగాన్ని, ఈ నిరీక్షణ నీ వివాహాన్ని, ఈ నిరీక్షణ నీ అప్పులను, ఈ నిరీక్షణ నీ యొక్క పంట పొలాలను ఆశీర్వదించబోతా ఉంది. హల్లెలూయా. ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ నిన్ను బలవంతుడిగా చేయబోతుంది. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 17వ అధ్యాయం నుంచి చదువుకుందాం. రోమా 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడని ఇందు గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితని నేను రాయబడి ఉన్నది. నీ సంతానం ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు,
అంటే నీ శరీరం మృతతుల్యం అయిపోతుంది, ఇక నీ జీవితంలో పిల్లలు పుట్టరు అని ఎవరో చెప్పలేదు, అబ్రహామే చెప్తున్నాడు. నా శరీరం మృతతుల్యం అయిపోయింది, సారా గర్భము మృతతుల్యమైపోయింది అని. చూడండి ఆ మాటను 4:19లో, మరియు అతడు విశ్వాసమంది బలహీనుడు కాక రమారమి 100 గల వయసు గలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును సారా గర్భమును మృతతుల్యమైనట్లు ఆలోచించను. ఆయనకు తెలుసు, ఎవరో చెప్పలేదు, నాయకే తెలుసు ఆయన శరీరము, తన భార్య శరీరము మృతతుల్యమైందని. కానీ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము విశ్వసించినాడు. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఈరోజు అన్నీ ఉన్నప్పుడు దేవుడిని ఎవరైనా ముక్కుతారండి, అన్నీ ఉన్నప్పుడు దేవుడి పాదాలు ఎవరైనా పట్టుకుంటారు. నీ జీవితంలో డాక్టర్లు పిల్లలు పుట్టరు అని చెప్పారా? ఇప్పుడు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. ఇక నీకు వివాహం అవ్వదు అని నీ అంతకు నువ్వే ఒక డెసిషన్లోకి వచ్చావా? ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉండు. ఇక నా జీవితంలో ఉద్యోగం రాదని ఒక డెసిషన్కి నీ అంతకు నువ్వే వచ్చావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మీ నిరీక్షణ ఇక మిమ్మల్ని ఎప్పుడునూ పైకి తీసుకురాదని మీరు ఆలోచించినప్పుడు మీరు విశ్వాసం కలిగి ఉంటే అబ్రహాము వలె దేవుడు అంటున్నాడు, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, చదవండి ఆ మాట, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి, అతని జీవితంలో 100 వయసులో కూడా పిల్లలు పుట్టారు అని విశ్వాసం ఉంది. ఈరోజు నీ వయసు ఎంత నా ప్రియ సహోదరుడా? ఇంకాను నీకు ఎంతో భవిష్యత్తు ఉండగానే ఇంకా నా జీవితం అయిపోయిందని బాధపడుతున్నావా? ఇంకా నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడే నిరీక్షణ లేదు అని బాధపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, ఆ యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడెను. అందుకే అనేక జనములకు ఆయన తండ్రిగా మారాడు. ఈరోజు నేను అబ్రహాం సంతానమే, నా బిడ్డలు అబ్రహాం సంతానమే, నువ్వు అబ్రహాం సంతానమే, నీ బిడ్డలు అబ్రహాం సంతానమే. పిల్లలే లేని అబ్రహాముకు ఇన్ని కోట్ల లక్షల మిలియన్ ట్రిలియన్ పిల్లలు ఇచ్చినట్టు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు? నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు. ఈరోజు నీకు నిరీక్షణ లేదా? నిరీక్షణ కోల్పోతున్నావా? ఈ వాక్యం నీతోనే మాట్లాడుతుంది. నిరీక్షణ కలిగి ఈరోజు నువ్వు ప్రార్థించగలిగితే, నిరీక్షణ కలిగి దేవుడి మీద విశ్వాసం ఉంచగలిగితే, ఆ గాడిద నిరీక్షణ దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగింది. ఆ అక్క చెల్లెళ్ళ నిరీక్షణ తమ్ముడు లాజరు జీవితంలో ఒక అద్భుతం చేయగలిగింది. హన్నా నిరీక్షణ తన జీవితంలో గొప్ప అద్భుతం చేయగలిగింది. ఈరోజు నిరీక్షించగలిగితే నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం దేవుడు చేయాలని ఆశపడుతుండగా తలలు వంచండి, ప్రార్థించుకుందాం. ప్రభువా, పాపులము నీచులమైనటువంటి మేము ప్రభువా, విశ్వాసము యందునైనా తండ్రి బలహీనములమవుతూ, నిరీక్షణ యందు సిగ్గుపడుతూ ప్రభువా, నిరీక్షించక మా జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మేము కోల్పోతుండగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవా, మమ్మల్ని స్థిరపరిచిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నైనా తండ్రి అపవాది కట్లను నైనా తెంచివేసి ప్రభువా, ఈ వాక్యం మా హృదయంలో ఫలించి తన కాలమందు ఫలించి చెట్టు వలె చేయమని విశ్వాసముతో రమారమినైనా తండ్రి 100 వయసు కలిగిన అబ్రహామునైనా పిల్లలు పొందినప్పుడు ప్రభువా, మా నిరీక్షణ, మా విశ్వాసము మా జీవితంలో పిల్లలను, ఉద్యోగాలను నైనా తండ్రి, వివాహాలను, మా అప్పుల బాధ నుండి విడుదలను, పంట పొలాలనైనా తండ్రి, అభివృద్ధిని, పిండి పిసుకు తొట్టియు మా గంపయునైనా తండ్రి, మా నూనె బుడ్డియునైనా తండ్రి పొంగి పొరలుటకు కృపదయచేయమని అడిగి ఊహించిన దానికన్నా అత్యధికముగా ఆశీర్వదించమని సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మీ యొక్క ప్రతి అవసరతల కొరకు మేము 24/7 మేము మా యొక్క సంఘము, మా చర్చ్ని మీ కొరకు ప్రార్థిస్తుండగా ఈ కింద కనపడుతున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ చేయండి. మీ ప్రతి అవసరత కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా.